స్టేషన్ లో డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ లో డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం బాధితుడిపై దాడి చేసి 15 గ్రాముల గోల్డ్, షిఫ్ట్ కారు, 6 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల్లో కేసును ఛేదించారు. 7 నిందితుల్లో ఒకరు తప్పించుకోగా 6 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో అబ్దుల్లాపూర్ మెట్, గట్కేసర్, కీసరలో పలు దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నిందితులు కుసుమ కార్తిక్, రామ్ రాజా, బబ్లూ సింగ్, కందుల సాయి తేజ, గండ్ల శ్రావణ్, మాచర్ల పవన్ కళ్యాణ్, చెన్న కేశవులు. పవన్ కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. అందరూ వరంగల్ ప్రాంతానికి చెందిన వారే. జెండర్ యాప్, గే యాప్ ద్వారా పరిచయం చేసుకుని గేలను టార్గెట్ చేస్తూ వారిని దోచుకుంటున్నారు. వారిని వీడియోలు, ఫోటోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద ఉన్న సొత్తును లాక్కునేందుకు బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్ మోజులో పడవద్దని యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సిహెచ్ శ్రీధర్ సూచించారు. వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు నేరానికి పాల్పడ్డ తీరులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వాళ్ళు దీనికి యూజ్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజుల్లో సెక్సువల్ రిలేషన్స్కి సంబంధించి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి. దాంట్లో కూడా ఒకటి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నటువంటి గ్రిండర్ అనే అప్లికేషన్ ద్వారా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ జెండర్కు, పురుషుల్లోనే సేమ్ జెండర్కి సంబంధించిన ఫిజికల్ రిలేషన్ కోరుకునే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఈ రిలేషన్ కొరకు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో పరిచయం పెంచుకుంటారు. పరిచయం పెంచుకున్న అనంతరము ఫిజికల్ రిలేషన్ కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎవరైతే నిందితుల్లో ఉన్న గ్రూప్లో మొదటగా ఒక వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ యాప్లో వీళ్ళని సంప్రదించాడో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అతను ఎక్కడైనా వాళ్ళు ఉన్న టౌన్, సిటీని బట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన అనంతరం అక్కడ ఇతనితో ఫిజికల్ రిలేషన్ గురించి అన్నట్టుగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ దుస్తులు కూడా తీసేసి వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఆ రిలేషన్ ఏర్పరచుకున్నట్టు భ్రమింపజేసి తర్వాత మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుల మీద అవసరమైన క్రమంలో దాడి చేస్తారు. అదర్వైజ్ బెదిరిస్తారు. బెదిరించేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ, గోల్డ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని దోపిడీ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు బయటకు వచ్చినాక కూడా మాకు ఇట్లా జరిగిందనేటటువంటి దాంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే కొంచెం పరువు అనే ఇష్యూ తలెత్తుతుంది. దాంతో ఇటువంటి నేరాలు చాలా ఎక్కువగా కూడా మన నోటీస్కి రాకుండానే పోతున్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో మాకు వేరే రకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దర్యాప్తులో మేము కనుగొన్న అంశము ఈ రకంగా అటువంటి యాప్లో ఇటువంటి వ్యక్తులను అట్రాక్ట్ చేసి ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకుంటామనే భావన కలిగించి వాళ్ళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలోనూ వీళ్ళు అబ్దుల్లాపూర్ మెట్, మన కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్లో ఒక అఫెన్స్కు పాల్పడడం జరిగింది. అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో ఒక అఫెన్స్కు పాల్పడడం జరిగింది. థర్డ్ అఫెన్స్ కీసర లిమిట్స్లో చేశారు. దీనికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్లో కేసు రిజిస్టర్ అయింది. గట్కేసర్కు సంబంధించి ఇంకా బాధితులు ఎవరనేది ఐడెంటిఫై కాలేదని, అది కూడా ఐడెంటిఫై అయితే దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ నిందితులంతా కూడా వరంగల్కు చెందిన వారే. వీళ్ళందరూ కూడా గత 4-5 సంవత్సరాలు ఎక్కువగా హైదరాబాద్లోనే వీళ్ళు వేరే పనుల నిమిత్తం ఇక్కడ నివాసం ఉంటున్నారు. మధ్య మధ్యలో వరంగల్కి వెళ్ళి వస్తుంటారు. అక్కడ వరంగల్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళకు ఇదే ఎంబో ఉంటుంది. ఇదే వాళ్ళకి దీనికి సంబంధించి గతంలో కూడా A1 ఎవరైతే ఉన్నారో సాయి అతని మీద 4 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. A2 రామ్ మీద కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. తర్వాత A6 ఎవరైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ అతని మీద 6 కేసులు ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు ఇదే కేసులో ఇదే ఎంఓ ద్వారా యూత్ని ఆకర్షించేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని దోపిడీ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ కేసును 4 రోజుల్లోనే ఛేదించినటువంటి ఏసీపీ జవహర్ నగర్ గారు, కీసర ఇన్స్పెక్టర్, కీసర డిఐ మరియు ఎస్ఐలు అందరినీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సిపి గారి తరఫున
అభినందించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సందర్భంగా మాకు పోలీస్ తరఫున యువతకు విజ్ఞప్తి, ఏదైతే ఇట్లా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు కావచ్చు, విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్లు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటికీ అట్రాక్ట్ అయిన క్రమంలో ఇటువంటి నేరాల బారిన పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో మాకు రిజిస్టర్ అవుతున్నటువంటి మహిళలకు సంబంధించిన రేప్ కేసులలో కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఇటువంటి సెక్సువల్ రిలేషన్ వీడియో తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని దొంగిలించడం కాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ వీడియోలు చూపించేసి. కాబట్టి యువత ఎవరైతే ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారో దీని పర్యవసానాలను సరిగ్గా గుర్తెరిగి వీటికి దూరంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.